జేడీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ హై ప్రొఫైల్ కేసుల్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా రాజకీయ నాయకులను, సీనియర్ ఐఏఎస్ అధికారులను, సీనియర్ జడ్జిలను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. దేశంలో ఏ ఇతర పోలీస్ అధికారి చూపించని ధైర్య సాహసాలను ప్రదర్శించి సాధారణ ప్రజల దృష్టిలో సంచలన హీరోగా నిలిచారు. అంకిత భావంతో సమాజాన్ని వేగంగా ముందుకు కదిలించాలన్నది ఆయన ఆశయం. ఆ భావనతోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ తొలి ప్రయత్నంలో ఎదురుదెబ్బ తగిలినా వెన్ను చూపకుండా ముందుకే దూసుకువెళుతున్నారు. తన ఆశయ సాధనలో భాగంగా ఏపీలో కొత్త పార్టీ పెట్టారు. వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. జేడీ లక్ష్మీనారాయణగా అందరికీ సుపరిచితం. జేడీ లక్ష్మీనారాయణ 1965 ఏప్రిల్ 3న కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు. సమాజానికి తన వంతుగా ఏదైనా చెయ్యాలి అనే సంకల్పంతో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ తొలి ప్రయత్నంలోనే 204వ ర్యాంకును సాధించి మహారాష్ట్ర క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా చేరారు. శిక్షణ పూర్తి అయిన తరువాత నాందేడ్లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తరువాత మహారాష్ట్రలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్గా పనిచేశారు. ఆయన సీబీఐలో చేరిన కొత్తలో తొలుత ఫోక్స్ వ్యాగన్ కేసు నమోదయ్యింది. ఆయన మహారాష్ట్ర మైనారిటీ కమిషన్ ద్వారా మహాత్మాగాంధీ శాంతి బహుమతిని, ఇండియన్ పోలీస్ మెడల్ను 2017లో అందుకున్నారు. ఆయన నిజాయితీని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో హైదరాబాద్లో సీబీఐ డీఐజీగా బాధ్యతలను అప్పగించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఔటర్ రింగ్ రోడ్లో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఈ సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సక్సెస్ఫుల్గా డీల్ చేయటం వల్ల వివి లక్ష్మీనారాయణ ఇంటి పేరే జేడీగా మారిపోయింది. ఈ వివాదం సద్దుమణిగేలోపే 7,000 కోట్ల సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఈ కేసులో ఆయన్ను ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా ఆయన ఏమాత్రం లొంగకుండా సమర్థంగా దర్యాప్తు చేయడంతో లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ కేసు కొలిక్కి వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో గోగులాపురం మైనింగ్ కంపెనీ కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, ఎంఆర్ ప్రాపర్టీ కేసులు తన ముందుకు వచ్చాయి. ఇవన్నీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాలకు పాల్పడ్డ కుంభకోణాల కేసులే. గోగులాపురం మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్ట్ చేయడంతో లక్ష్మీనారాయణ ఒక్కసారిగా హీరో అయ్యారు. ఈ కేసులోనే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్ శాఖ ఉన్నతాధికారి రాజగోపాల్ను, ఎంఆర్ ప్రాపర్టీ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ను, సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను, జగన్ అక్రమాస్తుల కేసులో అప్పటి కడప ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ను, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను, అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణను జేడీ దూకుడుగా వ్యవహరిస్తూ వరుసగా అరెస్టులు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు విషయంలోనే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు తమ పదవులు పోగొట్టుకున్నారు. మరో 2-3 మంత్రులు ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓఎంసీ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డికి అక్రమ పద్ధతుల్లో బెయిల్ ఇప్పించేందుకు పెద్ద ఎత్తున మంతనాలు జరుగుతున్న క్రమంలో లంచం తీసుకున్న 2 జడ్జీలను, ఒక మాజీ న్యాయమూర్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. మరోవైపు కర్ణాటకలో రాజకీయంగా దుమారం రేపిన గనుల కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై నమోదైన కేసు దర్యాప్తు కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై కూడా ఆయనే దర్యాప్తు చేశారు. జగన్ అక్రమ ఆస్తుల కేసు తప్ప మిగతా కేసుల దర్యాప్తు దాదాపు పూర్తిగా వచ్చింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ల కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యత లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఈ కేసులో బీజేపీ నేత అమిత్ షాను A16గా చేర్చారు. వివి లక్ష్మీనారాయణ 2018 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో 2019లో జనసేన పార్టీలో చేరారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చి 2,88,000 ఓట్లు సాధించి ఓడిపోయారు. కొన్ని అనివార్య కారణాలతో జనసేనను వీడి రైతుల సమస్యలను తెలుసుకోవడం కోసం లక్ష్మీనారాయణ రైతుగా మారారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అడ్డురోడ్డు వద్ద 12 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు ఆయన. సేంద్రియ విధానంలో దేశీయ వంగడాలతో వరి సాగు మొదలుపెట్టారు. ఎంపీగా ఓడినప్పటికీ ఆయన విశాఖతో అనుబంధాన్ని తెంచుకోలేదు. రాజకీయాల్లో మార్పు తేవడమే లక్ష్యంగా 2023 డిసెంబర్లో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నార్త్ విశాఖ నుండి పోటీ చేస్తున్నారు. ఓవైపు ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపేందుకు కృషి చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశీస్సులతో ప్రారంభమైన లీడ్ ఇండియా ఫౌండేషన్లో ఆయన సభ్యులు. స్వచ్ఛందంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన ఏపీలోని 3 గ్రామాలను ఆయన దత్తత తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ప్రజా ఉద్యమం చేశారు. మురుగును శుభ్రం చెయ్యాలంటే మురికిలోకి దిగాలి అని చెప్పే లక్ష్మీనారాయణ యువత రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ చెప్తుంటారు. అయితే విశాఖ వాసులు అధికార పార్టీలు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఆయా పార్టీల ప్రతినిధులను గెలిపిస్తారా, లేక సామాన్య ప్రజల శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించే నీతి నిజాయితీ గల నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ గారిని గెలిపిస్తారా అన్నది వేచి చూడాలి మరి.